నిజంగా మనుషులు ఎట్లుంటారు అంటే, మనుషులు అంటే మనమే. మనం ఏదంటే అదే నిజం, మనం చేసిందే నిజం, మనం చేసిన పక్క అదే కరెక్ట్. అది ఎందుకంటారంటే ఆల్రెడీ రోజు అవుతున్నాయి. ఇప్పుడు ఒక కస్టమరు బుకింగ్ వచ్చిండే, బుక్ చేసిండు, కరెంట్ లొకేషన్ పెట్టి బుక్ చేశారు కదా, మామూలు ఎవరైనా అంతే కదా. అది వెనక గల్లి వచ్చినట్టుంది, ఆ గుడికి వెనక పక్క వచ్చినట్టుంది, ఆయన ముందు పక్క ఉన్నాడు. 2-3 దారులు ఉన్నాయి గుడికి. ఆయన ఏమంటే నేను ఈ నుండి పెట్టినా, అది ఆడికి ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, నేను 2 years నుంచి చేస్తున్నా, నాకు కొత్తగా చెప్తున్నా అంటాడు. ఫోన్లో 2 సరే అని చెప్పి దగ్గరికి పోయినా, లెంకొని నేనే లెంకొని పోయినా. అంటే పోనీ మన రూట్ ఏమని చెప్తున్నా అంటే రూట్ కూడా చెప్పడం, మళ్ళీ ఈయన ఉన్నా అంటాడు. సరే అని చెప్పి అట్లా ఇట్లా లెంకొని పోతే నా కస్టమరుడు నా ఫోన్లో చూపించిన, నా ఫోన్లో ఒప్పుకుంటాడు ఉంటుంది కదా డౌట్ మన పికప్ పాయింట్. సరే అని చెప్పి ఆయన ఫోన్ తీసుకుని ఆయన ఫోన్లో చూపించిన, ఆయన పికప్ పాయింట్ వేరే ఉంది, ఆయన నిలబడ్డది వేరే ఉంది, నాకు దానికి మధ్యలో చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి. అది చూపించినా కూడా ఒప్పుకుంటే ఆయన నేను 2 years నుంచి బుక్ చేసుకుంటున్నా, ఎప్పుడు ఇట్లా కాలేదు, ఇప్పుడు ఎందుకైంది, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఎక్కడ పోతున్నావు అంటాడు. నాకు వచ్చిన లొకేషన్లో నేను కరెక్ట్ గుడి ముందు, నా గుడి కన్స్ట్రక్షన్ అవుతుంది, అదంతా గుడికి సంబంధించిన గుర్తులు కూడా వాళ్ళు చెప్తారు కూడా, పక్క కలిసి ఉంటుంది, ఒకవేళ లొకేషన్ అట్లా వచ్చిందేమో చూడపోసారని. కాదు నువ్వే తప్పున్నావు, నేనే గుడి దగ్గర ఉన్నాడు ఆయన, ఏం చెప్పాలి ఇక ఎట్లుందో వాడు మనుషులు. ఓకే అయ్యా, మొత్తం ఎట్లా అవుతుంటుంది. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.